కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. మరిన్ని వివరాలు మదార్ అందిస్తారు. స్రవంతి, కొద్దిసేపటి క్రితమే భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మిశ్రీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. కాల్పుల విరమణకు సంబంధించి ఒప్పందానికి సంబంధించి మధ్యాహ్నం 5 గంటల నుంచి రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్కి అంగీకరిస్తూ ఒక ప్రకటన అనేది కూడా రెండు దేశాల నుంచి కూడా వెలువడింది. దాన్ని కన్ఫర్మ్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు కూడా రెండు దేశాలు సీజ్ ఫైర్కి ఒప్పుకున్నందుకు రెండు దేశాలకు అభినందనలు తెలుపుతూనే వీటికి సంబంధించినటువంటి మీడియేటింగ్ చేశాము, చాలా రాత్రి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి టాక్స్ నడిచాయి అనేటువంటి అంశాన్ని ఆయన క్లారిటీ ఇచ్చారు. అది జరిగి సుమారు 3 గంటలు అవుతుంది. 3 గంటల్లోనే పాకిస్తాన్ మరొక మారు తన వక్రబుద్ధిని చూపెట్టుకుంది. సీజ్ ఫైర్కి సంబంధించి ఏదైతే మధ్యాహ్నం 5 గంటల నుంచి అమల్లో ఉందో దాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్కి సంబంధించిన రేంజర్స్ జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, పంజాబ్, రాజస్థాన్ వంటి కీలక పట్టణాలపైన, కీలకంగా ఉన్నటువంటి స్థావరాలపైన, సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకొని దాడులకు అనేది కూడా పాల్పడుతూ ఉంది. ముఖ్యంగా సీజ్ ఫైర్ వైలేషన్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కీలకంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్మీ చెక్ పోస్టులు, వాటితో పాటు సివిలియన్స్కు సంబంధించిన హౌజులను లక్ష్యంగా చేసుకొని దాడులకు అనేది కూడా పాల్పడుతోంది. మోటార్ షెల్స్ కావచ్చు, షెల్లింగ్స్ వంటి ఆయుధాలను వాడుతూ ఈ సీజ్ ఫైర్ వైలేషన్కి పాల్పడుతుంది. వాటికి సంబంధించే ఇప్పుడు భారత విదేశాంగ కార్యదర్శి కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఉల్లంఘనకు పాల్పడింది, ఖచ్చితంగా దీనికి పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. దానికి సంబంధించి పాకిస్తాన్ వెంటనే వాటికి సంబంధించినటువంటి చర్యలపైన వారు ఫోకస్ చేయాలి. దీనికి సంబంధించి పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి పూర్తి స్థాయిలో భారత్ ఆర్మీ కావచ్చు, త్రివిధ దళాలు కూడా ఒక కన్నేసి ఉంచాయి. వాటికి సంబంధించి ఎదుర్కోవడంతో పాటు వాటిని తిప్పికొడుతున్నాయి అనేటువంటి అంశాలపైన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కీలకంగా చాలా ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పూంచ్ సెక్టార్ కావచ్చు, రాజౌరి ఇట్లాంటి ప్రాంతాల్లో దాడులు అనేది కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పంజాబ్లో కూడా పఠాన్కోట్, ఫిరోజ్పూర్, రాజస్థాన్కు సంబంధించి జైసల్మేర్ వంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్లు, మిసైళ్లతోటి దాడులు అనేది కూడా చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. వాటిని ఎప్పటికప్పుడు భారత ఆర్మీ తిప్పికొడుతూ ఉంది. ఇప్పటికే ఆర్మీ ఒకానొక సందర్భంలో ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్టులు, పేలుళ్లు జరగలేదు అనేటువంటి కన్ఫర్మేషన్ చేసినప్పటికీ కూడా భారత విదేశాంగ శాఖ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది పాకిస్తాన్కు సంబంధించినటువంటి రేంజర్స్ సీజ్ ఫైర్ వైలేషన్కి పాల్పడుతున్నారు. వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అనేది కూడా వచ్చింది. దీని అంతటికి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటికి కూడా పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది, అదే రెస్పాన్సిబుల్ అనేటువంటి కామెంట్ కూడా ఆయన చేశారు. వెంటనే సిచ్యువేషన్స్ని అండర్స్టాండ్ చేసుకొని వాటికి తగినట్టుగా అప్రాప్రియేట్గా పాకిస్తాన్ డిసిషన్స్ అనేది కూడా తీసుకోవాలి అనేటువంటి కామెంట్ కూడా చేశారు. కీలకంగా అంతర్జాతీయ సమాజం ఒత్తిళ్లతోటి పాకిస్తాన్ తలొగ్గింది. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, DMRO అంటారు, వారికి సంబంధించి వారు డైరెక్ట్ భారత్కు సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి అధికారికి ఫోన్ చేసి మాట్లాడారు. సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 3:45 ఆ ప్రాంతంలో వీరు అంగీకారం తెలిపారు. తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుంది అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. దీనికి రెండు దేశాలకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రులు కూడా కన్ఫర్మ్ చేశారు. వాటికి సంబంధించినటువంటి పోస్టులను కూడా పెట్టారు. పాకిస్తాన్ సంబంధించిన ఇషాందార్ అక్కడ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి అంశాన్ని ధృవీకరించారు. అయినప్పటికీ కేవలం 3 గంటల్లోనే పాకిస్తాన్ చాలా ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతుంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక కీలకమైనటువంటి వార్త కూడా వస్తూ ఉంది. సెక్యూరిటీ ఫోర్సెస్ నాగ్రోటా ఏరియాలో అనుమానాస్పద దాడి అనేది కూడా జరిగింది. టెర్రరిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. వాటికి సంబంధించినటువంటి సెర్చ్ ఆపరేషన్ కూడా ప్రస్తుతం ఆర్మీ కండక్ట్ చేస్తుంది. నాగ్రోటాలోని ఆర్మీ యూనిట్ ఉంది అక్కడ. దానిపైనే కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడం, దాడులకు పాల్పడడం, దాంతో అలర్ట్ అయినటువంటి ఆర్మీ దానికి సంబంధించినటువంటి సెర్చ్ ఆపరేషన్ కూడా కండక్ట్ చేస్తుంది. ఇట్లాంటినే చాలా ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్లో బ్లాక్అవుట్గా ఉంది. కరెంటుకు సంబంధించినటువంటి
విధమైనటువంటి కోత విధించారు. ముఖ్యంగా డ్రోన్లతోటి మిసైల్స్ తోటి దాడులకు కూడా పాల్పడుతూ ఉన్నారు కాబట్టి వాటి నుంచి బయటపడేందుకు ఈ మార్గాన్ని బ్లాక్అవుట్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేషన్లోనే ఉంది. నిన్న సాయంత్రం ఎట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ప్రస్తుతం సీజ్ ఫైర్ అమలు చేసినాక కూడా ఎలాంటి మార్పు లేదు. ఇటు ఓవైపు సరిహద్దుల వెంబడి ముఖ్యంగా సివిలియన్స్ అలాగే ఆర్మీకి సంబంధించిన చెక్ పోస్టులను లక్ష్యంగా చేసుకొని ఎట్లయితే నిన్న దాడులకు పాల్పడ్డారో ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి దాడులను కొనసాగిస్తూనే మరోవైపు మిసైల్స్ తోటి వీటితోటి డ్రోన్లతోటి కూడా దాడులు అనేది కూడా చేస్తూ ఉన్నారు. వీటన్నిటికి కూడా ఎందుకంటే అంతర్జాతీయ సమాజం ఒత్తిళ్లు ముఖ్యంగా G7 దేశాలు అలాగే అమెరికా చైనా కూడా రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉత్పన్నమైనటువంటి ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులను తగ్గించాలి, శాంతి చర్చలకు అవసరమైతే మీడియేట్ చేస్తామంటూ కూడా ముందుకొచ్చాయి. ఇంకా ఏదైనా సహాయం కావాలన్నా కూడా తాము ముందుంటామనేటువంటి దాంతో ఆ హామీ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటన్నిటి నేపథ్యంలోనే రెండు దేశాలు సీజ్ ఫైర్కి అంగీకరించాయి. ఆ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే పాకిస్తాన్ నుంచి వైలేషన్స్ అనేది కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే భారత్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ను కూడా ఇచ్చింది. పాక్ సంబంధించినటువంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కానీ లేకపోతే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ కానీ సీజ్ ఫైర్ వైలేషన్ పేరుతోటి లేదా ఉగ్రవాద దాడులతోటి దేశంలో ఏదైనా ఘటన కనుక రిపోర్ట్ అయితే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గానే భావించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు పూర్తిగా పాకిస్తానే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేటువంటి దిశగానే భారత్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ అనేది కూడా ఇచ్చింది. ఇప్పుడు భారత్ నుంచి ఎట్లాంటి ప్రతిస్పందన ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ దీనికి పూర్తి బాధ్యత వహించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని ఎస్కలేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా పాకిస్తాన్దే అంటూ భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇకపైన కూడా దాడులు అట్లాగే కొనసాగితే వాటికి ఖచ్చితంగా భారత్ నుంచి ప్రతి కౌంటర్ అనేది కూడా ఉంటుంది. ఇప్పటికే 3 రోజులుగా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఎప్పుడైతే ఉగ్రవాద స్థావరాలపైన భారత్ దాడి చేసిందో ఆ తర్వాత నుంచి కూడా పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు ముమ్మరం చేసింది. నార్మల్ గా స్మాల్ ఆర్మర్ ఫోర్స్ వెపన్స్ తోటి సీజ్ ఫైర్ వైలేషన్ కు పాల్పడేటువంటి పాకిస్తాన్ మోటార్ షెల్స్ కావచ్చు ఆర్టిలరీ వెపన్స్ ను వాడుతూ చెక్ పోస్టుల పైన దాడులు చేసింది. ఆ తర్వాత ఒకే రోజు సుమారు 400కు పైగా డ్రోన్లను దేశం మీదకి పంపించింది. వాటితో పాటు 36 ప్రాంతాల్లో చొరబాట్లకు కూడా యత్నించింది. ఆ తర్వాత నిన్న కూడా పాకిస్తాన్ సంబంధించిన మిసైల్స్ డ్రోన్లకు సంబంధించినటువంటి దాడులు అనేది కూడా కొనసాగాయి. నిన్న అర్ధరాత్రి 1:40 తర్వాత చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఢిల్లీని కూడా టార్గెట్ గా చేసుకొని దాడులకు అనేది కూడా తెగబడింది. వాటన్నిటిని కూడా భారత్ నిర్వీర్యం చేసింది. దాంతోపాటు ఫేక్ న్యూస్ ను కూడా దేశంలో చాలా ప్రాంతాల్లో దాడులకు సక్సెస్ఫుల్ గా చేశామనేటువంటి అంశాలను ఊటంకిస్తూ ఉదంపూర్ లో ఎయిర్ బేస్ కావచ్చు అలాగే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ను కూడా ధ్వంసం చేసినట్టుగా పాకిస్తాన్ అనేక క్లైమ్స్ చేసింది. వాటన్నిటిని కూడా భారత్ ఎప్పటికప్పుడు తోసిపుచ్చింది. వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఖండిస్తూ వచ్చింది. ఇక ఈ రోజు సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా పాకిస్తాన్ దాడులకు పాల్పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీటన్నింటికి చైనా సహకారంతో చైనా మద్దతు కూడా పాకిస్తాన్ తీసుకుంటుంది. దాన్ని అండ చూసుకునే పాకిస్తాన్ ఇలా దేశం మీద సీజ్ ఫైర్ వైలేషన్ కు పాల్పడుతుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే భారత సలహాదారుడుగా ఉన్నటువంటి NSA సలహాదారుడుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ చైనాకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రితో కార్యదర్శితో మాట్లాడినట్టుగా కూడా సమాచారం వస్తూ ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది శ్రవంతి.